ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకునే హృదయమును, నీ వాక్యానుసారముగా నడుచుకునే మనస్సును దయచేయమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 34 మరియు 35వ వచనమును చదువుకుందాం. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు కలవాడు వినుగాక అని వారితో చెప్పెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు ఉప్పు ఎంత విలువైనది, అదే సమయమున ఉప్పు తన సారము కోల్పోయినట్లయితే దాని యొక్క స్థితి ఏమిటి అని చెప్పటం చూడగలము. ఉప్పు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది ఏ వంట పదార్థములైతే ఉపయోగించబడుచున్నదో అందులో కలిసిపోయి ఆ పదార్థమునకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇవ్వటాన్ని మనము చూడగలము. ఉప్పు లేకుండా ఒక ఆహారం తినాలంటే చాలా కష్టముతో తింటాం. ఉప్పు తక్కువైందంటే చాలు, ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైంది తినే ప్రతిసారి వంట వండిన వారిని మనము పిలిచి చెప్పటం, లేకపోతే వాళ్ళకి జ్ఞాపకం చేసే కార్యాలు అనేకం ఉంటాయి. చూసుకొని ఉప్పు వేసుకోరా అని అనేక సార్లు చెప్తూ ఉంటాం. కారణం ఏమిటంటే ఆ రుచి తగ్గిపోయినది, ఆ రుచి లేకుండా ఉన్నది అన్నది మన యొక్క తలంపై ఉంటుంది. అలాగనే ఒక క్రైస్తవుడు దేవుని యొక్క సారమును కలిగిన వాడిగా, దేవునితో కలిసి దేవుని యొక్క సారమును కలిగి ఆయన వలె జీవించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఆ అనుభవం లేకుండా జీవించినట్లయితే నిన్ను చూసిన వారు దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయనలో నుండి వచ్చి ప్రతి మంచి కార్యమును అనుభవించలేరు. కారణం ఏమిటంటే నీవు ఆయన యొక్క రుచిని కోల్పోయినావు. నీవు ఆయన రుచిని కోల్పోయినప్పుడు నీ వద్దకు వచ్చిన వారు నీలో నుండి ఆయనను పొందుకోలేని దాన్ని బట్టి, నీలో నుండి ఆయన యొక్క కార్యమును తమ జీవితంలో అనుభవించలేని దాన్ని బట్టి వారు దేవునికి సన్నిహితముగా రాలేకపోతున్నారు. ఈ ఉదయకాలంన ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యము, నీవు సారవంతముగా ఉండు అనగా దేవునిని కలిగిన జీవితమును కలిగి ఉండు. ఆయన వలె, లేకుంటే ఆయన యొక్క కృపను నీవు కలిగి ఇతరులను దేవుని వైపు నీవు ఆకర్షించినట్లయితే వారు ఆకర్షించబడదు. తమ జీవితంలో వారి యొక్క అవసరతలను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి తాము సరి చేసుకునే దానికి మొదటిగా నీవు మాదిరిగా ఉండాలి. నీవు మాదిరిగా లేకుండా, నీలో రుచి లేకుండా నీవు జీవించినట్లయితే, నీ ద్వారాగా ఇతరులకు దేవుని యొక్క కార్యము పంచిపెట్టబడకపోతే నీవు సారము లేని ఉప్పుకు సమానముగా ఉన్నావు. సారం లేని ఉప్పు ఏం చేస్తాం? మనం బయట పడవేస్తాం. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు దాన్ని తొక్కుతారు. ఎందుకంటే అది ఎందుకు ప్రయోజనం లేదు, అది ఎందుకు ప్రయోజనం లేదని, వ్యర్థమైపోయిందని దాన్ని అలాగనే పారవేస్తారు. అలాగనే నీ జీవితంలో కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సారము నీవు కలిగి ఉండకపోతే నువ్వు వ్యర్థమైపోతావు. నీవు ఎవరికి పనికిరాని ఒక వ్యక్తిగా మారిపోతావు. అలాంటి స్థితికి నీవు వెళ్ళరాదు అని ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఈ ఉదయకాలమున మాట్లాడుచు ఉన్నాడు. నీవు ఆయన యొక్క రుచిని కలిగి ఉండాలి, ఆయన యొక్క స్వభావంను కలిగి ఉండాలి, ఆయన యొక్క సుగుణాలు కలిగి ఉండాలి. నీ ద్వారాగా ఆయన యొక్క ప్రేమ ఇతరులకు పంచిపెట్టబడాలి. నీ ద్వారా ఆయన ఎంత ప్రేమామయుడో ఇతరులు గుర్తించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క ఆశకు, లేకపోతే ఆయన ఆలోచించే ఆ తలంపుకు తగిన జీవితంను కలిగి ఉంటావా? లేక నీ ఇష్టానుసారముగా జీవిస్తూ లోకముతో కలిసిపోయి లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ దేవుని యొక్క సారము నీ జీవితములో లేని అనుభవంలో జీవించినట్లయితే నీవు ఒక దినము బయటకు పారవేయబడతావు. ఎవరికి ప్రయోజనం లేని వ్యక్తిగా మారిపోతావు. వచ్చే పోయేవారు నిన్ను తొక్కి నిన్ను ఎందుకు పనికిరాని ఒక స్థితికి త్రోసివేస్తారు. అలాంటి స్థితిలో నేను ఉండరాదని ప్రభువును ప్రేమించి
మనము సారవంతమైన ఉప్పుగా, దేవుని యొక్క సారము, దేవుని యొక్క రుచిని ఇతరులకు ఇచ్చే ఉప్పుగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయ కాలమున మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన యొక్క రుచిని కలిగి ఉన్నావా? సారవంతమైన జీవితంను కలిగి ఉన్నావా? దేవుని ప్రేమను కలిగి ఉన్నావా? దేవుని యొక్క కృపను ఇతరులకు పంచే వ్యక్తిగా ఉన్నావా అని నిన్ను నీవు పరీక్షించుకొని ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ నీలోనున్న సారము బయటికి వెళ్ళిపోయినదో, ఎక్కడ నీలో ఉన్న దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ సుగుణము నీలో నుండి బయటికి వెళ్ళిపోయినదో, దేవుని యొక్క ఆ మనస్సు నీలో నుండి బయటికి వెళ్ళిపోయినదో నిన్ను నీవు పరీక్షించుకొని ఆ కార్యములను సరి చేసుకొని తిరిగి ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క రుచిని నీవు కలిగి ఉండేదానికి ప్రయత్నించి ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేయవలను. ఈ ఉదయ కాలమున నీవు అలా చేస్తావా? నీ హృదయాన్ని పరీక్షించుకుంటావా? దేవునికి సన్నిహితంగా మరలా రావాలని ఆశిస్తున్నావా? ఎక్కడ నీవు కోల్పోయినావో ఆ స్థితిని ఒక్కసారి పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిని సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము నిస్సారముగా మారిపోకుండా నీ సారమును కలిగి అనేకులను నీ కొరకు ఆదాయము చేసేవారిగా చేయమని, నీలో ఎదిగి ఫలించి నీ ప్రేమను కలిగి ఉండి నీ కృపను ఇతరులకు చూపించే ఆ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.